హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాయి చరిత వ్లాగ్స్ 666. సో ఈ మధ్య అయితే ట్రెండింగ్ అవుతుంది కదా పికిల్స్ గురించి. సో నేను అందుకనేసి ప్రతి ఒక్కరిది ఫేమస్ పికిల్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరి దగ్గర నుంచి నెంబర్ అయితే తీసుకున్నానండి. సో నేనైతే డైరెక్ట్గా అయితే మెసేజ్ చేశాను హాయ్ అని. సో వెంటనే అందరి నుంచి రిప్లై అయితే వచ్చిందండి. సో ఇంక వీళ్ళ కాస్ట్లు చూసుకున్నట్టయితే, సో ఫస్ట్ అయితే మినీ ఇంటి రుచులు అయితే ఓపెన్ చేస్తున్నా. ఇందులో చూస్తున్నారు కదా, వెజ్ పికిల్స్ ఉన్నాయి, నాన్ వెజ్ ఉన్నాయి, అలాగే స్నాక్ ఐటమ్స్ కానీ ఉన్నాయన్నమాట. సో వెజ్ అయితే నార్మల్గా అందరూ పెట్టలేదు, కొంతమంది మాత్రం పెట్టున్నారు. సో నాన్ వెజ్ అయితే కామన్గా పెట్టున్నారు కదా. సో ఇక్కడైతే నాన్ వెజ్ చూస్తున్నారా. సో నాన్ వెజ్లో అయితే చికెను, అలాగే దీంట్లోనే బోన్లెస్ కానీ ఉంది, అలాగే ప్రాన్స్, మటన్ అనమాట. ఈ 4 ఐటమ్స్ మాత్రం కామన్గా అన్ని యూట్యూబ్ ఛానల్స్లో అంటే పికిల్స్ బిజినెస్ చేసే వాళ్ళు అయితే ఉందండి. సో ఇక్కడ చూసుకుంటే బోన్ పికిల్ హాఫ్ కేజీ వచ్చి 600 ఉంది, అదే 1 కేజీ అయితే 1200 అనమాట. అదే బోన్లెస్ చూసుకుంటే 700 ఉంది, చూస్తున్నారు కదా. అలాగే ప్రాన్స్ చూడండి, హాఫ్ కేజీ వచ్చి 1000 రూపీస్, 1 రూపీ తక్కువ హాఫ్ కేజీ. సో 1 కేజీ చూసుకుంటే 2000 ఉంది. అలాగే మటన్ చూస్తున్నారా, మటన్ హాఫ్ కేజీ వచ్చి 1100 ఉంది, అలాగే 1 కేజీ వచ్చి 2200 ఉందన్నమాట. సో కంపేరింగ్ టు అదర్ అంటే అందరూ వచ్చి ఎలా రేట్లు పెట్టున్నారు అనేసి నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇంకా అలాగే వీళ్ళు ఓన్గా అంటే సొంతంగా పసుపు, చిల్లీ పౌడరు, సో గరం మసాలా ఇవన్నీ కనిపెట్టున్నారు. సేమ్ ఇంకా స్నాక్స్ ఐటమ్స్ కనిపెట్టున్నారు అనమాట. కొంతమంది స్నాక్ ఐటమ్స్ పెట్టున్నారు, కొంతమంది పెట్టలేదు. సో ఎవరి చాయిస్ అది. ఇంకా లాస్ట్లో చూసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అనమాట మనకి. మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. సో ఇక్కడ నో సిఓడి ఇచ్చున్నారు కదా, సో నో క్యాష్ ఆన్ డెలివరీ అనమాట. సో ఇంకా సెకండ్ చూసుకుంటే ఫుడ్ అండ్ ఫామ్ అనమాట. సో నేను వీళ్ళది వెబ్సైట్ అయితే ఓపెన్ చేసేసానండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వచ్చింది. ఇంక వీళ్ళ రేట్లు చూస్తున్నానండి. సో మినీ ఇంటి రుచులు చూసుకుంటే వాళ్ళు ఓన్లీ హాఫ్ కేజీ, 1 కేజీ పెట్టున్నారు. ఇంకా ఇతను చూసుకున్నట్టయితే 250 గ్రామ్స్ కానీ పెట్టున్నారనమాట. అంటే నాకు ఇది మంచిగా అనిపించింది. కొంతమంది హాఫ్ కేజీ కొనలేకపోతే 250 గ్రామ్స్ కానీ కొనుక్కోవచ్చు కదా. సో ఇక్కడ కాస్ట్లు చూస్తున్నారు కదా, 250 గ్రామ్స్ కాడ నుంచి అంటే 250 గ్రామ్స్ ఎంత ఉంటుంది కాస్ట్ 350 అనుకోండి. సో దానికి డబుల్ హాఫ్ కేజీ ఉంటుంది, అలా 1 కేజీ వచ్చి ఇంకా డబుల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టే చికెన్ బోన్లెస్ 350 ఉంది, 250 గ్రామ్స్. అలాగే 1 కేజీ తీసుకోవాలంటే 1430 ఉందన్నమాట. కంపేర్ చేసుకుంటే పక్కన అంటే మినీ రుచులు చూసుకుంటే వాళ్ళు వచ్చి 1400 మాత్రం పెట్టున్నారు. సో ఈ కాస్ట్లన్నీ చూస్తున్నారు కదా, మీకు వర్త్ అనిపిస్తుందా ఆలోచించండి. సో దీనికంటే మనము హెల్తీగా ఇంట్లోనే చేసుకుంటే ఇంకా ఎక్కువ పికిల్ అయితే వస్తుందండి వీళ్ళ కాస్ట్లకి. అదే కాకుండా ప్రతి ఒక్కరు కానీ అంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదనమాట. ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉన్నాయి, అది మీరు బాగా గమనించుకోండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ప్రాన్స్ పికిల్ ఓపెన్ చేశాను. వెయిట్ చూస్తున్నారు కదా, 250, 500, 1000 గ్రామ్స్ అని ఉంది. ఇంకా నేనైతే ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసాను, ఎందుకంటే జస్ట్ మీకు ఇక్కడ కాస్ట్లు ఎట్లా ఉన్నాయి అని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నానండి. సో వీళ్ళు కానీ స్నాక్స్ కానీ పెట్టున్నారు. ఇంకా నేనైతే డీబీ ఫుడ్స్కి అయితే అయిపోతున్నానండి. సో ఈ ఛానల్ ఫస్ట్ నుంచి అయితే నేను ఫాలో అవుతూనే ఉన్నాను అనమాట. ఇంకా కొత్తగా వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే ఇంకా వీధి కానీ చూశానండి. సో వీళ్ళు కానీ నాన్ వెజ్ పికిల్స్ పెట్టున్నారు, అలాగే స్నాక్ ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ అయితే పెట్టున్నారు. సో ఇక్కడ కానీ కాస్ట్లు చూసుకుంటే కంపేరింగ్ చేసుకుంటే మినీ ఇంటి రుచులతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయండి, నిజం చెప్తున్నా. సో అదర్ అంటే యూట్యూబ్ ఛానల్ అంటే అదర్ పికిల్స్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ 50-100 రూపీస్ అయితే తక్కువ ఉన్నాయన్నమాట. నాకు ఇదైతే చాలా మంచిగా అనిపించింది. ఇంక ఇక్కడ చూసుకుంటే చికెన్ బోన్లెస్, అలాగే ప్రాన్స్ పికిల్ ఉంది, మటన్ బోన్లెస్ ఉంది, అలాగే స్పెషల్గా అయితే గోంగూర ప్రాన్స్, గోంగూర చికెన్ ఉందన్నమాట. ఇక్కడ వీళ్ళు చూసుకున్నట్లే వీళ్ళు కానీ నో సిఓడి అని రాస్తున్నారు, అంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదనమాట. సో వీళ్ళు కానీ ఇంకా స్నాక్ ఐటమ్స్ అయితే పెట్టినారు, సున్నుండ, రవ్వన్లు అలాగైతే. ఇంకా అది ఎక్స్ట్రా అనమాట. నాన్ వెజ్ పికిల్స్ అయితే కామన్ కదా ఎవ్రీ వన్ దగ్గర, అందుకని నేను ఓన్లీ నాన్ వెజ్ పికిల్స్ మాత్రమే కాస్ట్లు అయితే చెప్తున్నాను అండి. జస్ట్ రిమైనింగ్ అంటే స్నాక్ ఐటమ్స్ కానీ ఎంతెంత కాస్ట్ ఉన్నాయని చెప్పి అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను, జస్ట్ ఒక క్లారిటీ అనమాట కొనుక్కునే వాళ్ళకి. మన వీడియో నచ్చిందా అయితే వెంటనే అయితే లైక్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ ప్రతి ఒక్కటి కానీ ఇలాగా పూతరేకులు స్పెషల్గా పెట్టున్నారండి వీళ్ళైతే. ఇంకా అంటే ఎవరి దగ్గర లేదనమాట, ఎందుకంటే వీళ్ళు రాజమండ్రి సైడ్ కదా. సో అటు సైడ్ అయితే ఇది ఫేమస్ కాబట్టి ఇలా పెట్టున్నారు. అలాగే మనకి కావాలంటే చాక్లెట్స్,
అలాంటివి కానీ చేసిస్తారనమాట. ఇంకా వీళ్ళు చూసుకుంటే వెజ్ పికిల్స్ అయితే మనకు కావాలంటే చేసిస్తారు, లేదంటే నాన్ వెజ్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మనకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకా ఫైనల్గా అయితే అలెక్కే చిట్టి పికిల్స్ ద ఫేమస్ యూట్యూబ్ ఛానల్ అనమాట, ముగ్గురు సిస్టర్స్ది. సో నేను ఇక్కడ చూపిస్తున్న కాస్ట్లన్నీ వచ్చి తగ్గించిన తర్వాత కాస్ట్లు అనమాట. ఇంతకుముందు ఇంకా ఎక్స్ట్రా ఉండేది, బట్ అందరూ ఎక్కువ ఛార్జెస్ చేస్తున్నారని చెప్పేసరికి వీళ్ళు తగ్గించారు. కానీ తగ్గించిన తర్వాత కంపేర్ చేసుకుంటే అంటే డీబీ ఫుడ్స్, అలాగే వచ్చి మినీ ఇంటి రుచులు, ఫుడ్ ఆన్ ఫామ్ వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు తగ్గించిన తర్వాత కానీ ఎక్కువ కాస్ట్ ఉందన్నమాట. హైయెస్ట్ కాస్ట్ చూసుకుంటే 1/2 kg చికెన్ బోన్స్ 530, అలాగే బోన్లెస్ అయితే 750 ఉంది, అంటే 50 రూపీస్ ఎక్స్ట్రా ఉందన్నమాట. రిమైనింగ్ వాళ్ళ దగ్గర 650 అలాగే 700 ఉంటే ఈమె కాడ 750 ఉందన్నమాట. సో ఇంకా ఎక్స్ట్రాగా అయితే చికెన్ తొక్కు అని 1000 రూపీస్ 1/2 kg, ఇంకా కేజీ కొనుక్కోవాలంటే 2000 అనమాట. సో ఈ కాస్ట్లు చూసి నిజంగా చాలా భయపడిపోయాను నేనైతే ఇది చూసుకుంటే. బట్ దీని రివ్యూస్ కానీ చూసుకుంటే అలాగే చిట్టి పికిల్స్ రివ్యూస్ కానీ చూసుకుంటే మాత్రము నిజం చెప్తున్నా, అస్సలకి ఏ రివ్యూ కానీ సరిగా ఇవ్వలేదండి. అసలు ప్రతి ఒక్కరూ నెగిటివ్గానే చెప్తూ ఉన్నారు, బట్ ఎందుకు అర్థం కావట్లేదు అనమాట. ఎక్కువ కాస్ట్ పెట్టిందనుక లేకపోతే చికెన్ అసలు నిజంగానే పికిల్స్ ఏం టేస్ట్ లేవా అర్థం కావట్లేదు. సో ఫైనల్గా అయితే మీకు ఈ వీడియో ఎలాగ అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. సో ముందుగా అయితే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటన్నిటి కాస్ట్ల మీద మీ అభిప్రాయం ఏంటో నాకైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇంకా వీళ్ళ కాస్ట్లు చూడండి, నిజంగా మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట. సో ఈ మధ్య అయితే ఇంకా ఈమె అయితే చాలా ట్రెండింగ్ అయిపోయింది కదా, ఎక్కడ చూసినా కానీ అలాగే చిట్టి అండి. సో మీకు వీళ్ళ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో అయితే కామెంట్ చేయండి. నాకైతే నిజంగా నెగిటివ్ అయితే వచ్చేసింది, నెగిటివ్ ఫీలింగ్ అయితే వచ్చేసింది నిజంగా చెప్తున్నా. ఇది మాత్రం నా జెన్యూన్ రివ్యూ అండి. ప్రతి ఒక్కరూ కంపేర్ చేసుకుంటే అలాగే చిట్టి పికిల్స్లో కాస్ట్ ఎక్కువ ఉంది. అంతే అండి ఈ వీడియో. బాయ్ బాయ్.